శ్రీమాత్రే నమః. వసిన్యాది దేవతలకు నా నమస్కారం సమర్పిస్తూ మనం శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రంలో నిన్న 39వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం. ఈరోజు 40వ శ్లోకంలో ఉండే విశేషాంశాలని తెలుసుకుందాం. 40వ శ్లోకం. తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి. ఇక్కడ మనకి 5 పదాలు ఉన్నాయి. ఈ శ్లోకంలో 5 పదాలు ఇచ్చారు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో ఈ కుండలిని శక్తి గురించి చెప్తున్నారు. ఇంకా అంటే ముగిచ్చేస్తున్నారు. తటిల్లత సమరుచి, అమ్మవారు ఎలా ఉన్నారట, ఆ కుండలిని రూపంలో ఉండే ఆ తల్లి ఎలా ఉంది అంటే మన శరీరంలో ఎలా కూర్చోందట ఆమె. తటిల్లత అంటే మెరుపు, ఆకాశంలో వచ్చే మెరుపును మనం చూస్తుంటాం. ఎంత సన్నగా ఉంటుంది, అది కూడా ఎంత కాంతి ఉంటుంది అసలు. అటువంటి అమ్మవారు మనలో ఎలా ఉంటుంది, సమరుచికి గొప్ప కాంతితో ఉంటారు. మన శరీరంలో మన వెన్నుపాములో ఉండే ఆమె ఎంత కాంతి ఉంటుందంటే ఆ సాధకుడు దర్శిస్తాడు ఆ కాంతిని. మనకు ముందే చెప్పారు చూడండి, 1000 మంది సూర్యుడు ఒక్కసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి ఆ అమ్మవారిలో ఉంటుంది. సాధకుడు దర్శించిన వాళ్ళు చెప్పగలరు. ఎందుకంటే వాళ్ళకు ఆ కంటితో ఈ మాంస నేత్రంతో చూడలేరు, దాన్ని మనోనేత్రంతో మాత్రమే దర్శించగలరు. అది కూడా చూడడం చాలా కష్టం. కానీ అటువంటి శక్తి ఆ అమ్మవారు ఉంటారు, దాని లోపల కూర్చో ఉంటారు. మన వెన్నుపాములో ఆ సుషుమ్న నాడిలో ఆమె ఎలా ఉంటారట, మెరుపు తీగలాగా ఉంటుందట. అంత కాంతివంతంగా ఉంటుంది ఆమె. షట్చక్రోపరి సంస్థిత, షట్చక్రములు, ఈ షట్చక్రములు దాటిపోయిన తర్వాత ఈ సహస్రారంలో, ఈ సహస్రార భాగంలో అమ్మవారు కూర్చో ఉంటారు. ఉపరి అంటే పైన, వీటన్నింటికి పైన, ఆ పైన సహస్రారంలో కూర్చో ఉంటారు. ఎవరితో కలిసి, తన భర్తతో కలిసి. శివశక్తైక్య రూపిణి, ఇద్దరు కలిసి కూర్చో ఉంటారు. సంస్థిత, అక్కడే కూర్చో ఉంటుంది ఆమె. ఎవరికి కూర్చో ఉంటుంది, ఆ మెరుపు తీగ వంటి కాంతిని దర్శించిన వాడెవరో వాడికి ఆ దర్శనం కనిపిస్తుంది. ఇద్దరు కూర్చో ఉన్న అక్కడ ఈ 6 చక్రాలు దాటిపోయిన వాడికి ఆ సహస్రాలలో కూర్చున్న అమ్మవారు వాటికి కనిపిస్తారు. ఆ 1000 కోట్ల మంది 1000 సూర్య కాంతితో ప్రకాశించే ఆ కాంతి స్వరూపాన్ని వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసే మనకు వర్ణిస్తున్నారు. తటిల్లత సమరుచి అని అంటే మెరుపు తీగ. ఒక్కసారి మెరుపు తీగ మనం ఆకాశం చూడడానికి కూడా మన కళ్ళు కష్టం. ఈ మాంసనేత్ర అదే చూడలేకపోయినప్పుడు ఇంకా మన లోపల ఉండే అంత కాంతిని చూడాలంటే సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. కాబట్టి ఆమె ఎక్కడ కూర్చోన్న, షట్చక్రోపరి సంస్థిత, ఆ 6 చక్రం ఉపరి పైన సంస్థిత కూర్చోన్నారు భర్తతో కలిసి. కూర్చో ఉంటే ఆమె కూర్చోన్నప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ మొదటి విషయం చెప్తున్నారు. మహాశక్తి, మహా ఆసక్తి, ఆమె ఆసక్తిగా ఉంటుంది. దేనికి ఆసక్తిగా ఉంటుంది, ఎప్పుడు తన భర్త దగ్గర కూర్చోవాలని ఆసక్తిగా ఉంటుంది ఆమెకి. ఇక్కడ ఆ శక్తి ఉంది, అసలు ఆసక్తి. ఆసక్తి అంటే మూలాధార చక్రంలో కూర్చున్న అమ్మవారు ఎప్పుడెప్పుడు పోయి సాధకుడు నన్ను సాధన చేస్తాడా, నన్ను తీసుకెళ్లి ఆ స్వామితో కలుపుతాడా అని ఎదురు చూస్తూ ఉంటుందంట ఆమె. అటువంటి ఆమె కుండలిని, ఆమె పేరేంటంటే కుండలిని. ఆమె కుండల స్వరూపం. అంటే 3.5 చుట్టుకొని కూర్చొని మూలాధారంలో కూర్చున్న అమ్మవారు ఏం కోరుకుంటుంది, ఆమె మహా ఆసక్తి. ఎప్పుడు ఆమె కోరిక ఏంటంటే తన భర్తతో కలిసి ఆ మన శరీరంలో పైకి కిందికి తిరుగుదామని ఆశ ఆమెకి. కానీ మనం ఆశను లడియాస్ చేసేవాళ్ళం ఎక్కువ. కానీ భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో, యోగ మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఆ అమ్మవారు కనీసం అట్లా పోయి వస్తూనే ఉంటారు. వాళ్ళందరికీ శరీరాల్లో అమ్మవారు పైకి కిందికి తిరుగుతూనే ఉంటారు. ఇంకా బిసతంతు తనీయసి, ఆ అమ్మవారు ఎలా ఉన్నారు దాంట్లో, బిసతంతు తనీయసి. బిసతంతు అంటే తామర తూడులోని దారం వలె. తామర తూడే సన్నగా ఉంటుంది, అంటే కాడ, ఆ కాడలో మళ్ళీ సన్న దారం. ఇంకా ఊహించుకోండి ఎంత సన్నగా మన శరీరంలో
ఆమె మన వెన్నుపూసలో కూర్చోన్నారు. ఆ వెన్నుపూస కూడా మనకి ఆ వెన్నుపూస యొక్క అదే వెన్నుపూసనే ఆ తామర తూడు అంటున్నారు. ఇదే తామర పువ్వు పద్మం, పద్మానికి తామర తూడు వెనకుంది. దాని మధ్యలో ఆమె తామర తూడుల దారంలాగా సన్నగా, చాలా సన్నగా ఉంటుంది. అంటే కంటికి కూడా కనిపించినంత సన్నగా ఉండే ఆమె శరీరాన్ని ఊహించడానికి కూడా వీల్లేదు. కానీ దాన్ని ఎవరు దర్శిస్తున్నారు? యోగులు మాత్రమే. ఆ ధ్యానం చేసి సాధన చేసిన వాడెవరో వాడికి అలా కనిపిస్తుంది, దర్శనం ఇస్తుంది. అందుకనే ఆ వర్ణన వాళ్ళు చేస్తున్నారు. బిసతంతు తనీయసి, ఆమె శరీరం ఎలా ఉందట, ఆ తామర తూడులోని ఆ దారం వలె సన్నగా ఉందట. అటువంటి ఆమె ఆ ఎంత కాంతితో ఉంది అంటే మెరుపు తీగ వలె కాంతితో ఉంది అని చెప్పేస్తున్నారు. అంటే ఆమె స్వరూపాన్ని, ఆమె స్వభావాన్ని, ఆమెకు కోరుకునే కోరికలు కూడా, ఆసక్తి, అది కూడా చెప్పేశారు. మనకు లలితా సహస్రనామ స్తోత్రంలో ఇక్కడితో మనకు నిజంగా లలితా సహస్రనామం పూర్ణమైన విషయాలు చెప్పేశారు. దీని నుంచి మిగతా ఇక్కడి నుంచి దీని గురించిన వివరణే ఉంటుంది అంతా. అంటే మొత్తం అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణన, సూక్ష్మ రూపమైన పంచదశి మంత్రం, షోడశి మంత్రం, మళ్ళీ అమ్మవారి యొక్క ఆ అమ్మవారిని ఏ విధంగా సాధన చేస్తే అమ్మవారిని చేరుకుంటాం మొదలైన అంశాలు మొత్తం కలిపి ఇక్కడ దాకా ఉండే ఈ 40 శ్లోకాల్లోనే వివరించేశారు మొత్తం. ఇంక ఇక్కడి నుంచి మనకు చెప్పబోయేదంతా కూడా వివరణ అనమాట, వివరిస్తారు. అంటే దీన్నే ఎలాబరేట్ చేస్తారు. ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఆ అంశాన్ని ఇంకొంచెం ఎక్కువ చేస్తారు. మళ్ళీ మధ్య మధ్యలో అమ్మవారి యొక్క రూపవర్ణన కూడా చేస్తూనే ఉంటారు. రూపవర్ణన ఎప్పుడు మర్చిపోరు. మధ్య మధ్యలో రూపవర్ణన వస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో. ఎందుకు? ఆ స్థూల రూపాన్ని మనకు గుర్తు చేస్తూనే ఉంటారు. రచించిన వాళ్ళు ఎవరు? దేవతలు కదా. వాళ్ళ అమ్మవారి యొక్క మంత్ర రహస్యాల్ని, అమ్మవారి యొక్క తత్వాన్ని, అమ్మవారి యొక్క ఆరాధన విధానాన్ని, ఇంకా మిగతా అమ్మవారి యొక్క నామాలని, అన్ని నామాలను పెట్టేశారు. ఆమె గొప్పతనాన్ని గురించి ఈ మిగతా అన్ని శ్లోకాలు వివరించుకుంటూ వస్తారు. ఇక్కడితో మనకు మాత్రం స్థూలంగా పూర్తిగా స్వరూపం అంటే లలితా సహస్రనామం అంటే ఏంది, దాంట్లో ఏం చెప్పబడింది అనే విషయాన్ని అమ్మవారి యొక్క లీలా వైభవాన్ని చెప్పారు, అమ్మవారి యొక్క నామ వైభవాన్ని చెప్పారు, అమ్మవారి యొక్క రూపవర్ణం చెప్పారు, అమ్మవారి యొక్క సూక్ష్మ రూపం చెప్పారు, స్థూల రూపం చెప్పారు. ఇలాగ మళ్ళీ దాంట్లో మళ్ళీ కుండలినిగా ఆమె ఎలా ఉంది అని చెప్పారు. ఆ కుండలిని శక్తి ఏ ఆకారంలో ఉంది చెప్పారు. ఈ విధంగా సాధన చేస్తే మనకు వచ్చే ఫలితాలు కూడా చెప్పేశారు. ఎక్కడక్కడ ఏ పదానికి ఆ పదానికి చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ సాధనకైతే ఇంకా పూర్తిగా చెప్పేశారు. అంటే మనిషి ఎప్పటికైనా చేరుకోవాల్సిన మనిషి లక్ష్యం, మనిషిగా పుట్టిన దానికి లక్ష్యం. ఇంతకీ అమ్మవారి ఇంతకు 3.5 చుట్లు ఎందుకు చుట్టుకున్నారు అంటే ఆ 4 అరభాగాన్ని మనం పూర్తి చేయాలి. అంటే నీకు జ్ఞానాన్ని 3.5 చుట్లుగా ఇచ్చేసింది ఆమె. మనకు మనసు, బుద్ధి, అంతఃకరణ ద్వారా మనకి గొప్ప తెలివితేటను మనకు భగవంతుడు ఇచ్చాడు. కానీ ఆ మిగతా అరభాగమే ఆ అజ్ఞానం మనకుంది. ఆ అజ్ఞానం తొలగితే గాని ఆనందం రాదు మన జీవితానికి. ఆ ఆనందాన్ని నువ్వే సంపాదించుకోవాలి. నువ్వే ఎలా సంపాదించుకోవాలంటే భక్తి మార్గంలో వెళ్తావా వెళ్ళు, జ్ఞాన మార్గంలో వెళ్తావా వెళ్ళు, యోగ మార్గంలో వెళ్తావా వెళ్ళు, భజన చేస్తావా, కీర్తన చేస్తావా, నవవేద భక్తుల్లో ఏ దారిలో వెళ్తావు వెళ్ళు. ఏ దారిలో వెళ్ళిన లక్ష్యం మాత్రం ఒకటే, ఆ జీవుడే దేవుడు కావడం. అసలైన సారాంశం అదే. మన జీవిత లక్ష్యం మనలో ఉన్న ఆ దివ్య చైతన్య శక్తిని, ఆ చిచ్చక్తిగా ఉన్న అమ్మవారిని దర్శించడమే అదే మోక్షం. మోక్షం అంటే మనం ఎక్కడికో పోతామని కాదు, మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని మనం దర్శించడమే మోక్షం అన్నమాట. ఇంకా తర్వాత జన్మ ఉండదు. అది దర్శించేంత వరకు మనం జన్మలు ఎత్తుతూనే ఉండాల్సిందే. కానీ మనకు మానవ జన్మ వచ్చిందంటే మాత్రం మనకు పాప పుణ్యాలు సమానంగా ఉంటేనే మానవ జన్మ వస్తుంది. ఇక్కడి నుంచి మనం ఈ జన్మలో మనం చేసుకున్న పాపాన్ని బట్టి, పుణ్యాన్ని బట్టి మళ్ళీ మనకు జన్మలు వస్తుంటాయి. కాబట్టి మానవ జన్మ ఎందుకు గొప్పది అని చెప్తారంటే ఈ అవకాశం మానవ జన్మకే ఉంది. అంటే మనలో నిద్రిస్తున్న అమ్మవారిని చూచే శక్తి కానీ, ఆ నిద్ర లేపే శక్తి కానీ,
మళ్ళీ సహస్రారం చేర్పించే శక్తి కానీ మానవుడికి ఒక్కడిగా ఇచ్చింది అమ్మవారు, అనుగ్రహించారు అది. కానీ ఈ విషయం మనకి ఎవరికి తెలియడం లేదు. అందుకని ఈ శ్రీ విద్య ద్వారా అమ్మవారు తెలియజేయమన్నారు. హయగ్రీవుడికి చెప్పిన ఆజ్ఞ అది. భూలోకంలో ఈ విషయం తెలియాలి, ప్రజలకు తెలియడం లేదు. ఎంతవరకు లౌకికమైన విషయాల్లోని కోరికలు కోరుకుంటున్నారు. అన్ని 64 విద్యలు వచ్చింది దానికోసమే అనుకున్నారు. కానీ కాదు, మోక్షం కూడా ఉంది, అది సాధించే విధానం కూడా ఎంత గొప్ప విషయం. కథల రూపంలోనే ఈ స్తోత్రం పెట్టేశారు. అంటే అజ్ఞానం ఎలా ఉంటుంది, అజ్ఞానం పోగొట్టుకునే విధానం ఏంటి, జ్ఞానం ఎలా వస్తుందని చెప్పడానికి కూడా వాళ్ళు అలా పెట్టేశారు. అంటే స్తోత్రంలోనే కథలు పెట్టేశారు. ఇవన్నీ ఎందుకు, సంకేతంగా మనకు చెప్తున్నారు, ఇది మీ అజ్ఞాన స్థాయి. ఆ బండాసురుడికి ఉన్నంత అజ్ఞానం మీకుంది. మనమే బండాసురుడు, ఎవరో కాదు. వాడెవరో రాష్ట్రుడు బయట ఎక్కడ లేడు, మనలోనే ఉన్నాడు. వాడిలో ఉండే అజ్ఞానం పోవడమే, మా బండతనం పోవడమే మనకు జ్ఞానం రావడం. ఆ జ్ఞానం రావడాన్ని ఈ స్తోత్రం ద్వారా మనకు తెలియజేసి ఇక్కడి దాకా సాధన విషయంగా చెప్పి, అమ్మవారు ఎక్కడ కూర్చోంది చెప్పి, ఆ అమ్మవారికి పోయే శివశక్తులుగా కలిస్తే తప్ప నీకు జ్ఞానం పరిపూర్ణమైన జీవితం కాదు, అప్పుడే నీకు మోక్షం వచ్చేది. ఆ మోక్షం ఎక్కడో లేదు, నీ శరీరంలోనే ఉంది, జీవుడు దేవుడు కావడమే అని చెప్పేశారు. సహస్రారం దాకా వెళ్ళంగానే జీవత్వ భావన పోతుంది మనిషికి. అంటే నేను జీవుణ్ణి అనేది పోతుంది పూర్తిగా, నేను దేవుణ్ణి అనే విషయం తెలిసిపోతుంది. అంటే నాలో దైవత్వం ఉంది, అందరిలో దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని వాడు కనుక్కుంటాడు. అదే అసలైనది సాధన. ఇంకా అది వచ్చిన తర్వాత ఇంకెవ్వరిని లెక్క చేస్తాం. మనమే దేవుళ్ళ అయితే ఇంకెట్లా అంటే మనమే ఇంకోళ్ళకి వరం ఇచ్చేంత స్థాయిలో ఉంటాం. అప్పుడు మనకంతా అట్లా ఉన్నారు. మన పీఠాధిపతులంతా అట్లా ఉన్నారు కదా వాళ్ళు. చంద్రశేఖర స్వామి కానీ, కంచి పీఠాధిపతి కానీ, ఆదిశంకరాచార్యులు కానీ, ఇంకొకళ్ళకి ఇచ్చే శక్తి ఇచ్చేంత వాళ్ళ మన రాఘవ పీఠాలు ఉన్నాయి కదా, వాటిలో పీఠాల్లో ఉండే వాళ్ళంతా అటువంటి గొప్ప శక్తి గల వాళ్ళు. రాఘవేంద్ర స్వామి ఎంత గొప్ప శక్తి ఉంది ఆయనకి. ఆయన ఎదుటి వాళ్ళకి ఏమొచ్చిందో ఆయన తొలగించే, ఆయన భార్యకు వచ్చిన శాపాన్ని పిశాచ రూపాన్ని పోగొట్టాడు ఆయన. అంటే ఎంత స్థాయిలో ఉంది ఆయన యొక్క ఉపాసన. ఆ సహస్రాలను చేరాడు, అందుకనే చేయగలిగాడు. కాబట్టి ఈ విధంగా మనకి ఈ లలితా సహస్రం ద్వారా మనకి చెప్తున్న విషయం అంతా కూడా మనం జీవుడు దేవుడు కావడం అనే విషయం చెప్పేశారు. ఇక్కడి నుంచి మొత్తం వివరణ అంతా మిగతా శ్లోకాలంతా మనకు ఉంటుంది. ఇదే దీన్ని ఇంకా వివరంగా చెప్తారు అంతే. మళ్ళీ మనకి షట్చక్రాల గురించి మళ్ళీ ఇంకా వివరంగా వస్తుందన్నమాట. ఇక్కడ ఊరికి చూపించారు ఇట్లా ఇది పరిస్థితి అని ముందు చెప్పేశారు. ఇంక దీని వివరణ అంతా మళ్ళీ వస్తుందన్నమాట. ఈ విధంగా మనం 40 శ్లోకంలో ఉండే విశేషాంశాన్ని, లలితా సహస్రంలో ఉండే విశేషాంశాన్ని పూర్తిగా తెలుసుకున్నాము. ఇంకా రేపటి నుంచి 41వ శ్లోకం ద్వారా మనం అమ్మవారి యొక్క అసలు స్వరూపం, విశ్వస ఆమె ఎలా ఉన్నారు, ఏ రూపంతో ఉంటే ఎలా ఉన్నారు దాకా వెళ్ళిపోతాం. పూర్తిగా ఆ శివశక్తైక్య రూపిణిలో చివరి పదం వరకు ఉండే అంశాలను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇది 40వ శ్లోకంలోని విశేషాంశాలు.